రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటుందా? వామ్మో! ఎంత డేంజరో తెలుసా? ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం అలవాటుగా మారుతుంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలు, ఉద్యోగ యువత జీవనశైలి ఇలాగే మారిపోతుంది. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఒక వ్యక్తికి అనేక తీవ్రమైన సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం ఇవన్నీ పలు సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. అయితే ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి రాత్రి ఆలస్యంగా నిద్రపోయేలా మారింది. ఇది సాధారణంగా పనిచేసే యువతలో కనిపిస్తుంది. చాలా మంది పనిచేయడం వల్ల రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతారు. చాలాసార్లు ప్రజలు దీన్ని ఒక సాధారణ విషయంగా తీసుకుంటారు. కానీ రాత్రిపూట ఎక్కువసేపు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఒక వ్యక్తి ఎలాంటి మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటారు, ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు, ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య నిపుణుల ప్రకారం రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తి సమస్య కూడా పెరుగుతుంది. దీని కారణంగా మీరు అనేక రకాల ఇన్ఫెక్షన్లను కూడా పొందే అవకాశం ఉంది. దీంతో పాటు రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుంది. మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. ఇది మీ జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కూడా డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దీంతో పాటు చిరాకు, కోపం కూడా పెరుగుతుంది. అదే సమయంలో కళ్ళ కింద నల్లటి వలయాలు, మొహంపై ముడతలు కూడా కనిపిస్తాయి. ఒక వ్యక్తి ఒక రోజులో ఎంతసేపు నిద్రపోవాలి? ఒక వ్యక్తికి ఒక రోజులో ఎంత నిద్ర అవసరం అనే ప్రశ్నకు అది వ్యక్తి వయస్సుపై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం అప్పుడే పుట్టిన శిశువు గురించి మాట్లాడుకుంటే వారు 14 నుండి 16 గంటలు నిద్రపోవాలి. అదే సమయంలో పాఠశాలకు వెళ్లే పిల్లలు 9 నుండి 13 గంటలు నిద్రపోవాలి. యుక్త వయసులోకి అడుగుపెట్టినప్పుడు 9 నుండి 10 గంటలు నిద్రపోవాలి. యువత, మధ్య వయస్కులు రోజుకు 7 నుండి 9 గంటలు నిద్రపోవాలి. అదేవిధంగా వృద్ధులు కూడా 7 నుండి 9 గంటలు నిద్రపోవాలి. ఎప్పుడు నిద్రపోవాలి? ఏ వ్యక్తి అయినా రాత్రి 10 గంటలకే నిద్రపోవాలి. ఎందుకంటే మన నిద్ర చక్రం సూర్యోదయం, సూర్యాస్తమయంపై ఆధారపడి ఉంటుంది. సూర్యుడు అస్తమించగానే మన శరీరంలో మెలటానిన్ హార్మోన్ విడుదల కావడం ప్రారంభమవుతుంది. ఇది మనకు నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. ఉదయం వచ్చే సమయానికి దాని ప్రభావం ముగుస్తుంది. మన శరీరంలో రాత్రి 4 గంటలకు గరిష్టంగా మెలటోనియం విడుదలవుతుంది. ఈ సమయంలో మనం బాగా నిద్రపోతాము. కాబట్టి ఇది మనం నిద్రించడానికి అనువైన సమయం. వయస్సుకి నిద్రతో సంబంధం లేదు. కానీ వయస్సు పెరిగే కొద్దీ నిద్రపోవడంలో సమస్య వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.